వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మిర్జాగూడ రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరు హృదయాలని కలిచివేస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు సైతం 15 నెలల పాప తల్లి పక్కపక్కనే పడి ఉండడం అనేది నిజంగా ఇదొక హృదయాన్ని, అంటే ఇలాంటి పరిస్థితి పగుడికి కూడా రావద్దు అనుకుంటాం కదా, అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఈ కారణానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సు. సో తాండూరు నుంచి హైదరాబాద్కి రావాల్సినటువంటి ఆర్టీసీ బస్సు ఉదయం 4:40 తాండూరు నుంచి బయలుదేరింది. అలాగే చివెళ్ళ వికారాబాద్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్. ఆర్టీసీ బస్ నెంబరు TS34TA6354. అలాగే టిప్పర్ నెంబరు TG06T3879. టిప్పర్ లారీ అతి వేగం వల్లనే పెద్ద ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తున్నారు. మిర్జాగూడ వద్ద టర్నింగ్ పాయింట్లో, సో ఏదైతే మిర్జాగూడ అనే గ్రామం ఉందో అక్కడ టర్నింగ్ పాయింట్లో స్పీడ్ను కంట్రోల్ చేయలేకపోయినా ట్రిప్పర్ డ్రైవర్. సో స్పీడ్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇప్పటికీ చాలామంది చెప్తున్నారు, సెలబ్రిటీలు చెప్తున్నారు, అవగాహనలు కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఒకవేళ అంత భారీగా, అంటే ఏదైతే టిప్పర్ డ్రైవరు అంత వేగంగా రాకపోతే ఇంత పెద్ద ఘటన అయితే జరిగేది కాదని చెప్పేసి అంటున్నారు. వేగంగా రావడం, సో ఆ టిప్పరు అదుపు తప్పి అతి వేగం వల్లనే పెద్ద ప్రమాదం. మిర్జాగూడ వద్ద టర్నింగ్ పాయింట్స్ లో స్పీడ్ను కంట్రోల్ చేయలేకపోయిన ట్రిప్పర్ డ్రైవర్ అదుపు తప్పడంతో ఆర్టీసీ బస్సుపై బోల్తపడ్డ టిప్పర్ బస్సు. అలాగే టిప్పర్ డ్రైవర్తో సహా 25 మంది. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 25 మంది. సో ఏదైతే టిప్పర్ ఉందో అది కంట్రోల్ చేయలేక ఒకటేసారి బస్సు మీద పడడంతో ఇంత పెద్ద భారీ ఘటన జరిగింది. అలాగే ఒకవేళ స్లో వస్తే డెఫినెట్గా తను అదుపు తప్పేటోడు కాదు. ఒకవేళ అయినా కూడా ఏదో చిన్న గాయాలతోటి అందరు బయటపడేటోళ్ళు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెలు కావచ్చు, తల్లి బిడ్డ కావచ్చు, అలాగే ఉదయం నిన్న ఆదివారం ఈరోజు సోమవారం కావడంతో కాలేజ్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు, అలాగే సెలవు కావడంతో గ్రామాలకు వచ్చినటువంటి ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ తిరుగు ప్రయాణంలో దాదాపుగా ఆ బస్సులో 60 మంది దాకా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో టిప్పర్ డ్రైవర్తో సహా 25 మంది ప్రస్తుతం చనిపోయారని చెప్పేసి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. అలాగే పలువురిని రక్షిస్తున్న స్థానికులు, పోలీస్ సహాచర్యల్లో పాల్గొన్న సిఐ భూపాల్కు కూడా గాయాలు. మృతులో మహిళలు, విద్యార్థులు, చిన్నారులు. మృతులంతా చెవెళ్ళ, తాండూరు వాసులే. సో దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక మీడియా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం అనేది జరిగింది. సో బస్ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశం. ఈ ఘటనపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదు. సో ఇక్కడ ఎవరైతే రాజకీయాలు అయితే చెయ్యట్లేదు. అలాగే మెరుగైన వైద్యం అందిస్తున్నాం. రోడ్డు విస్తరణకు ఎవరు అడ్డుకున్నారనేది త్వరలో బయటకు వస్తుందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అలాగే బస్సు వివాదంపై విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేసియా, క్షేత్రగాత్రులకు 2 లక్షల ఆర్థిక సాయం. బస్సు ప్రమాదంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే శ్రీధర్ బాబు, డీజీపీ, సిపిలు టెలికాన్ఫరెన్స్ లో ఆసుపత్రికి చేరుకొని ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఉదయం పూట వెళ్తున్నటువంటి బస్ని టిప్పర్ ఒకేసారి వచ్చి ఢీ కొట్టడంతో మరి రోడ్డు విస్తరణ పనులు ఇప్పటి వరకు కాలేదని చెప్పేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యేని కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఎవరి వల్ల అడ్డుకుంటున్నారు ఏందనేది ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఒకవేళ టిప్పర్ కనుక అతివేగంతో రాకపోతే ఇంత పెద్ద ఘటన అయితే జరిగేది కాదు. సో మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం రీసెంట్గా కర్నూలు ఘటన మరవక ముందే, కావేరీ ట్రావెల్స్ మరవక ముందే ఆర్టీసీ ఇంత పెద్ద ఘటన అనేది దాదాపు అక్కడ 19-20 మంది చనిపోతే ఇక్కడ ఏకంగా 25 మంది, ఇంకాస్త మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆయన చనిపోయిన వాళ్ళంతా 2 గ్రామస్తులే, ఒకటే కుటుంబానికి చెందినటువంటి చాలా మంది చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. తెలంగాణ వెలుగు నుంచి వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. సో ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేల్కొనాలి. ఎంతసేపటికి ఆదాయం మీద దృష్టి కాకుండా రోడ్డు విస్తరణ విషయంలో కావచ్చు, ఇట్లాంటివి అంటే స్పీడ్లు అదుపు చెప్పే విషయాల్లో కావచ్చు, ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. సో మనం పక్కన దృశ్యాలు చూస్తున్నాం. ఆసుపత్రి దగ్గర వాళ్ళ బంధువులు అర్థనాదాలు కావచ్చు, అలాగే ట్రాక్టర్ల మీద శవాలను, డెడ్ బాడీలను తీసుకెళ్తున్నటువంటి ఘటన కావచ్చు. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.